ఏంటి గురు ఇది? నిన్న మొన్నటి వరకు బాల నటీనటులుగా అలరించిన వాళ్ళు ఇప్పుడు అదిరే మేకోవర్‌తో అబ్బురపరుస్తున్నారు. ఏకంగా హీరో, హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే జాబితాలో మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'రక్ష' సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తుంది. తన పేరు విషికా కోట. సగ్గిలేటి కథ. ఏందిరా ఈ పంచాయితీ? ఈ బ్యూటీ తన నటన అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. గతంలో విషికా కోట పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. 'రచ్చ' మూవీ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనేమో అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెంట్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్ త్వరలోనే ఈ అమ్మాయి టాప్ రేంజ్ కి దూసుకు వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి గురు ఇది? నిన్న మొన్నటి వరకు బాల నటీనటులుగా అలరించిన వాళ్ళు ఇప్పుడు అదిరే మేకోవర్‌తో అబ్బురపరుస్తున్నారు. ఏకంగా హీరో, హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే జాబితాలో మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'రక్ష' సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తుంది. తన పేరు విషికా కోట. సగ్గిలేటి కథ. ఏందిరా ఈ పంచాయితీ? ఈ బ్యూటీ తన నటన అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. గతంలో విషికా కోట పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. 'రచ్చ' మూవీ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనేమో అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెంట్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్ త్వరలోనే ఈ అమ్మాయి టాప్ రేంజ్ కి దూసుకు వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి గురు ఇది? నిన్న మొన్నటి వరకు బాల నటీనటులుగా అలరించిన వాళ్ళు ఇప్పుడు అదిరే మేకోవర్‌తో అబ్బురపరుస్తున్నారు. ఏకంగా హీరో, హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే జాబితాలో మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'రక్ష' సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తుంది. తన పేరు విషికా కోట. సగ్గిలేటి కథ. ఏందిరా ఈ పంచాయితీ? ఈ బ్యూటీ తన నటన అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. గతంలో విషికా కోట పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. 'రచ్చ' మూవీ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనేమో అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెంట్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్ త్వరలోనే ఈ అమ్మాయి టాప్ రేంజ్ కి దూసుకు వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి గురు ఇది? నిన్న మొన్నటి వరకు బాల నటీనటులుగా అలరించిన వాళ్ళు ఇప్పుడు అదిరే మేకోవర్‌తో అబ్బురపరుస్తున్నారు. ఏకంగా హీరో, హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే జాబితాలో మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'రక్ష' సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది.
ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తుంది. తన పేరు విషికా కోట. సగ్గిలేటి కథ. ఏందిరా ఈ పంచాయితీ? ఈ బ్యూటీ తన నటన అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. గతంలో విషికా కోట పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. రచ్చా మూవీ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనేమో అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెంట్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్ త్వరలోనే ఈ అమ్మాయి టాప్ రేంజ్ కి దూసుకు వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి గురు ఇది? నిన్న మొన్నటి వరకు బాల నటీ నటులుగా అలరించిన వాళ్ళు ఇప్పుడు అదిరే మేకోవర్ తో అబ్బురపరుస్తున్నారు. ఏకంగా హీరో హీరోయిన్స్ రేస్ లోకి వచ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే జాబితాలో మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రక్షా సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తుంది. తన పేరు విషికా కోట. సగ్గిలేటి కథ. ఏందిరా ఈ పంచాయితీ? ఈ బ్యూటీ తన నటన అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. గతంలో విషికా కోట పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. రచ్చా మూవీ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనేమో అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెంట్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్ త్వరలోనే ఈ అమ్మాయి టాప్ రేంజ్ కి దూసుకు వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి గురు ఇది? నిన్న మొన్నటి వరకు బాల నటీ నటులుగా అలరించిన వాళ్ళు ఇప్పుడు అదిరే మేకోవర్ తో అబ్బురపరుస్తున్నారు. ఏకంగా హీరో హీరోయిన్స్ రేస్ లోకి వచ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే జాబితాలో మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రక్షా సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తుంది. తన పేరు విషికా కోట. సగ్గిలేటి కథ. ఏందిరా ఈ పంచాయితీ? ఈ బ్యూటీ తన నటన అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. గతంలో విషికా కోట పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. రచ్చా మూవీ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనేమో అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెంట్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్ త్వరలోనే ఈ అమ్మాయి టాప్ రేంజ్ కి దూసుకు వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి గురు ఇది? నిన్న మొన్నటి వరకు బాల నటీ నటులుగా అలరించిన వాళ్ళు ఇప్పుడు అదిరే మేకోవర్ తో అబ్బురపరుస్తున్నారు. ఏకంగా హీరో హీరోయిన్స్ రేస్ లోకి వచ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే జాబితాలో మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రక్షా సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తుంది. తన పేరు విషికా కోట. సగ్గిలేటి కథ. ఏందిరా ఈ పంచాయితీ? ఈ బ్యూటీ తన నటన అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. గతంలో విషికా కోట పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. రచ్చా మూవీ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనేమో అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. జూలై 19,
1998న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెంట్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్ త్వరలోనే ఈ అమ్మాయి టాప్ రేంజ్ కి దూసుకు వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి గురు ఇది? నిన్న మొన్నటి వరకు బాల నటులుగా అలరించిన వాళ్ళు ఇప్పుడు అదిరే మేకోవర్ తో అబ్బురపరుస్తున్నారు. ఏకంగా హీరో హీరోయిన్స్ రేస్ లోకి వచ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే జాబితాలో మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రక్షా సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తుంది. తన పేరు విశిఖా కోట. సగ్గిలేటి కథ. ఏందిరా ఈ పంచాయతీ? ఈ బ్యూటీ తన నటన అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. గతంలో విశిఖా కోట పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. రచ్చా మూవీ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనేమో అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. జూలై 1998న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెంట్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్ త్వరలోనే ఈ అమ్మాయి టాప్ రేంజ్ కి దూసుకు వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి గురు ఇది? నిన్న మొన్నటి వరకు బాల నటులుగా అలరించిన వాళ్ళు ఇప్పుడు అదిరే మేకోవర్ తో అబ్బురపరుస్తున్నారు. ఏకంగా